ఇవాళ అసలు సరే నాలాంటి వాడికి కారణాలు ఏమైనా రాజకీయాల్లో నీతి పనికిరాదేమో, రాజకీయాల్లో నిజాయితీ పనికిరాదేమో అనేది 40 సంవత్సరాల తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. నాకు రాకపోయినా నేనేం బాధపడలే. వాస్తవంగా ఎమ్మెల్యే టికెట్ కూడా నాకు రాకపోయినా నేను రేవంత్ రెడ్డి గారికి సరే రాకున్నా పర్లేదు, ఎన్టీ రామారావు గారి దయ వల్ల నేను అన్నీ అనుభవించాను, అన్ని రకాల పదవులు చేశాను కాబట్టి పర్వాలేదు అనుకొని ఈవెన్ పనిచేయటం జరిగింది. రెండోది పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది, చాలా సంతోషం. కానీ దురదృష్టం ఏంటంటే మరి ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు, ఎవరు ఈ పాపం మూట కట్టుకుంటున్నారు నాకు అర్థం కాదు. ఒక జాతి మొత్తాన్నే బయటపెట్టి పక్కన పెట్టి నెట్టేసి అవమానపరిచేటువంటి పద్ధతి ఎందుకు వస్తూ ఉంది పార్టీలో? కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని కదా మేము పార్టీలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు కాళ్ళ పాటు ఉండాలని కదా మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. కానీ ఇవాళ మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టేసి రిజర్వేషన్లే లేవు అన్నట్టుగా రిజర్వేషన్లకు దూరంగా పెట్టి 3 స్థానాలు రిజర్వేషన్స్ ఉంటే, మరి ఎంపీ స్థానాలు ఉంటే 3 స్థానాల్లో మాదిగా కులానికి ఒక్కటి కూడా కేటాయించకపోవడం అనేటువంటిది ఇవాళ జాతి మొత్తం బాధపడుతున్న విషయంగా ఈ సందర్భంగా నేను ఇది అవమానకరమైనటువంటి విషయంగా కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీన్ని ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ హైకమాండ్ కానీ, మంత్రులు కానీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాదిగోళ్ళు ఉన్నారా లేదా ఈ రాష్ట్రంలో, అసలు ఉన్నామా లేమా? మేము రిజర్వేషన్లో అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాలు మాకు దక్కాలనా వద్దా? ఎన్నో సంవత్సరాలుగా అణచివేయబడ్డటువంటి ఈ కులాన్ని అంచెలంచెలుగా ఇప్పుడిప్పుడే చదువుకొని అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నటువంటి ఈ రోజులలో మరి మీ కులానికి సీట్లే లేవన్నట్టుగా, రిజర్వేషనే లేదన్నట్టుగా మరి ఇవాళ పక్కకు పెట్టడం అనేది ఇంతవరకు సమంజసం. నేను 10 మంది ముఖ్యమంత్రులను చూశాను, ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు. మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక కులాన్ని పక్కన నెట్టేస్తే ఆ కులమంతా ఇవాళ తిరగబడితే పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ పార్టీ గెలవాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో కూడా గెలవాలని కోరుకునేటువంటి వ్యక్తులం మేము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగాలి, వారి నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులం మేము. కానీ ఈ పాపం ఎవరు మూటగట్టుకుంటున్నారు? మాదిగలను దూరం పెట్టాలి, ఎన్నికలకు మాదిగలకు స్థానమే ఇవ్వద్దు, వాళ్ళని అవమానపరచాలి, అంటచబులుసుగా ఉంచాలి అనుకున్నటువంటి ఎవరు? ఇది న్యాయమేనా? నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ నేను కోరుతా ఉన్నా, ఇది న్యాయమేనా? మంత్రులందరినీ నేను కోరుతా ఉన్నా, ఇది న్యాయమేనా? మీ నియోజకవర్గంలో మాదిగలు ఉన్నరా లేరా? 119 నియోజకవర్గాల్లో మాదిగలు ఉన్నరా లేరా? చచ్చిపోయినరా? ఏమైనరా? ఇవాళ ఈ కులానికి ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తూ ఉన్నారు? చాలా బాధగా ఉందండి. ఏంది ఇవాళ నాకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, నాకు పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్లో పడి ఉందాం అనుకుంటున్నా. ఏం చేయాలి చెప్పండి? ఈ జాతికి ఇంత అన్యాయమా? ఆ కులమే లేదన్నట్టుగా రిజర్వేషన్ నుంచే తీసేస్తారా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అసోంటిది నిజంగా కూడా ఆయన మా కులాన్ని రకరకాలుగా అణిచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ సీట్లు ఒకటి వరంగల్, ఒకటి నాగర్ కర్నూలు కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. మరి మనకేమై, మన పార్టీకి ఏమై? ఇవాళ 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఇబ్బంది జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి, పార్టీ మొత్తంగా అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా ఇబ్బంది జరుగుతుంది. ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలే కాదు, దీని ఎఫెక్ట్ ఎక్కడంటే అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఇది పార్టీకి నష్టం జరుగుతుందని నేను ఇలా కోరుతా ఉన్నా.
మాదిగ జాతికి న్యాయం చేయండి. సరిదిద్దుకోలేదేం కాదు, ఇంకా సమయం మస్తున్నది, సరి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. అన్ని ప్రాంతాల నుంచి కూడా అనేక ఫోన్లు వస్తున్నాయి. అన్నా నువ్వు పెద్ద మనిషివి, నువ్వన్నా మాట్లాడమంటున్నారు. నేను మాట్లాడదామంటే నాకేమో మరి అపాయింట్మెంట్ దొరకడం లేదు. నేనేం చేయాలి? నాకు ఈ పరిస్థితి ఎప్పుడు రాలేదు. నా జీవితంలో చిన్న వయసులోనే ఎన్టీ రామారావు నన్ను ఆశీర్వదించారు, మహనీయుడు. ఎన్నడూ కూడా నాకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అయితే ఈవెన్ ఎప్పుడు కూడా రాలేదు. సరే, కారణాలు ఏమైనా ఉండొచ్చు, నేను అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. కానీ మా జాతి గురించి మీరు ఆలోచన చేయండి. మాదిగ జాతికి అన్యాయం చేయొద్దు. తరతరాలుగా దెబ్బతిన్నటువంటి కులము ఇంకా దెబ్బగొట్టే ప్రయత్నం చేయొద్దు. ఒక్కొక్క ఇంట్లో 2-3 ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 2-3 ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక కుటుంబంలో 2-3 ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఒక్క సీటు మాకు లేదా? 80 లక్షల మంది ఉన్నాం మేము. ఒక్కటి మేము అడుగుతుంది ఒకటే. కుటుంబానికి 2-3 తీసుకుంటే ఒక్కటి మాకు ఇయ్యలేరా? ఒక్క సీటుకు కూడా మా మాదిగల అర్హులు కాదా? అదన్నా చెప్పండి. మాకు కూడా న్యాయం చేయండి, మా కులానికి కూడా న్యాయం చేయండి. సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అరే, ఈ పరిస్థితి అన్నది రాలేదు. సరే, ఒక టికెట్ ఎవరో అనుకున్న ఆయనకు రాకపోవచ్చు, ఇంకొకరికి రావచ్చు ఆ కులంలో. కానీ ఈ రకంగా మొత్తాన్నే కులాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా నేను ఎప్పుడు చూడలేదు. అందుకే నేను అంటున్నా, ఇది చరిత్రాత్మకమైన తప్పిదమని.